అయితే ఫాస్ట్ లైఫ్స్‌లోకి వెళ్ళి ఇట్లా చేశారు అన్నారు కదా! ప్యారలల్ లైఫ్స్ ఎలా ఉంటాయి? జనరల్‌గా ప్యారలల్ లైఫ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయండి. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక ఆవిడ నా దగ్గరికి ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో వచ్చారు. ఆవిడేంటి, ఎప్పుడు కూడా ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరో నన్ను తరుముతున్నారు, లేకపోతే ఎవరో నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఒక ఫియర్‌తోని, ఒక భయంతోని జీవితాంతం ఆవిడ గడుపుతున్నారనమాట. నార్మల్‌గా మెడికల్‌గా వెళ్ళి చూపించుకునేటప్పుడు ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్. దీనికి పలానా మెడిసిన్స్ వాడాలి, అవన్నీ చేశారు. అవన్నీ చేసిన సరే ఆవిడ దాని నుంచి బయటికి రావట్లేదని మన దగ్గరికి వచ్చారు. అయితే ఆవిడకి సెషన్ చేయడం ద్వారా ఆవిడకి ప్యారలల్ లైఫ్ ఒకటి ఉంది. ప్యారలల్ లైఫ్‌లో ఆవిడ ఒక సిబిఐ ఆఫీసర్ అనమాట. అక్కడ ఒక అబ్బాయి సిబిఐ ఆఫీసరు. సిబిఐ ఆఫీసర్ ఏమొచ్చి తన ఆఫీస్ డ్యూటీ చేసుకునే దీంట్లో ఆయన క్రిమినల్ కేసెస్‌ని పట్టుకోవడం అలాంటివన్నీ చేసే ప్రాసెస్‌లో ఆయన ఎప్పుడు ఎలాంటి థాట్‌లో ఉంటారంటే, ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటూ ఎవరైనా నన్ను చూస్తున్నారేమో, ఎవరైనా నన్ను వెంబడిస్తున్నారేమో, లేకపోతే ఇదంతా సేఫ్ కాదా అనేది ఆలోచనలు వాళ్ళు ఉంటాయి కదా! సో, ఏవైతే అతను సిబిఐ ఆఫీసర్‌గా ఏదైతే అతను ఫీల్ అవుతున్నారో అవి తెలియకుండా ఈవిడకి కూడా అవన్నీ వస్తున్నాయన్నమాట. ఈవిడ లైఫ్‌లో అలాంటి అట్మాస్ఫియర్ లేదు. కానీ ఆ భయాలు, ఆ ఫియర్స్ అవన్నీ ఉండడం అనేది జరిగింది. సో, ఇప్పుడు ఏం చేశారు హైర్ కాన్షియస్ యాక్చువల్‌గా ఈ రెండిటికి ఒకటే సోలు. 2 ప్యారలల్ లైఫ్‌గా డివైడ్ అయ్యి ఇలా చేయడం ద్వారా ఇలా వస్తుంది కాబట్టి, ఈ కార్డ్స్ ఏవైతే ఈ ఫోబియాస్ వరకు ఉన్నాయో వీటిని కట్ చేస్తే ఈవిడ ఆటోమేటిక్‌గా దాని నుంచి బయటకు వస్తారని హైర్ కాన్షియస్ మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి దీనివల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ కార్డ్స్‌ని మనం ఇక్కడ కట్ చేస్తే ఈవిడ తన లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని అక్కడి వరకు కార్డ్స్ అది కట్ చేయడం జరిగింది. తర్వాత నుంచి ఆవిడకి వితిన్ వీక్స్‌లోనే తను వాటి నుంచి రికవర్ అయ్యి తను హ్యాపీగా తన లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వెళ్తుందనమాట. అసలకి ఒక వ్యక్తితో కానీ, ఒక దాంతో కానీ కార్డ్స్ ఎలా ఏర్పడతాయి? కార్డ్స్ అనేవేంటంటే దీన్ని ఒక స్పిరిచువల్ టెక్నాలజీలా మనం ఫీల్ అవ్వచ్చు. ఓకే. ఈ స్పిరిచువల్ అంటే మనకి ఎలా అయితే ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో, ఓకే, స్పిరిచువల్‌గా మనకి తెలియని చాలా టెక్నాలజీ అనేది ఉంది. అంటే హ్యూమన్ లాగా మనం ఉంటూ ఒక గుండె లేకపోతే ఇవన్నీ బయలాజికల్‌గా ఎలా అయితే ఫామ్ అయ్యాయో, అలాగే స్పిరిచువల్ లెవెల్‌లో సోల్స్ గానీ, లేకపోతే డివైన్ గానీ, లేకపోతే స్పిరిచువల్ ఎనర్జీస్ గానీ, ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో, అలాగే ఒక మనిషికి వేరే మనిషికి ఒక రిలేషన్ ఉంది అంటే, వాళ్ళతోని ఆ రిలేషన్ అనేది ఒక సిల్వర్ కార్డ్ లాగా ఉంటుందన్నమాట. ఓకే. సో, అది వాళ్ళకు ఉన్న ఆ డీప్‌నెస్‌ని బట్టి ఇప్పుడు ప్రతి మదర్‌కి కూడా మదర్ నుంచి బయటికి బేబీ వచ్చేసిన తర్వాత కూడా మదర్‌కి, చైల్డ్‌కి ఒక కార్డ్ నడుస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా. స్పిరిచువల్ కార్డ్ నడుస్తూ ఉంటుంది. అందుకనే ఏదైనా బేబీకి ఏదైనా జరుగుతూ ఉంటే ఇక్కడున్న పర్సన్‌కి తెలియడం, అంటే మదర్‌కి తెలియడం, లేకపోతే ఏదైనా తను డేంజర్‌లో పడినా సరే, ఇవన్నీ కూడా మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాం కూడా. ఒక అబ్బాయికి, అమ్మాయికి, వాళ్ళ అమ్మాయికి ఏదైనా జరగబోతుంది, జరిగిందంటే ఈ మదర్‌కి తెలుస్తూ ఉంటుంది. సో, అలాంటి క్లోజ్ రిలేషన్స్‌లో ఉండేటప్పుడు ఈ కార్డ్స్ అనేవి ఉంటాయండి. అంటే పేరెంట్స్‌కి, చైల్డ్స్‌కే కాకుండా ఇలా ప్యారలల్ లైఫ్ అంటే ఇంచుమించుగా 2 కూడా ఒకటే సోల్ కాబట్టి ఖచ్చితంగా కార్డ్స్ ఉంటాయి. సో, అలా ఏదైతే క్లోజ్ రిలేషన్‌కి సంబంధించినవి ఉంటాయో దానికి సంబంధించిన వాళ్ళకి కార్డ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఇంతమందికి పాస్ట్ లైఫ్ చేశారు కదా! ఈ పాస్ట్ లైఫ్ చేసినప్పుడు మీరు షాకింగ్‌గా ఫీల్ అయినటువంటి ఏదైనా పాస్ట్ లైఫ్ స్టోరీస్ ఉన్నాయా? జనరల్‌గా మాకెలా ఉంటుందంటే ఈ 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎప్పటికప్పుడే చాలా వింతగా అనిపిస్తూ ఉంటదనమాట. ఓకే. ప్రతి సెషన్ కూడా అంటే ప్రతి సెషన్ కాకపోయినా సరే కనీసం ఒక 1 మంత్‌కి ఒకసారైనా అరే! ఇది చాలా బాగా అనిపించింది. ఇది చాలా బాగా ఈ పాస్ట్ లైఫ్ ఏంటి అసలు ఇంత విచిత్రంగా ఉంది అనేది ఖచ్చితంగా మాకు ఎప్పటికప్పుడే అనిపిస్తూ ఉంటదనమాట. అలాంటి వాటిలో చెప్పుకుంటూ వస్తే ఒక ఏలియన్ పాస్ట్ లైఫ్స్ కూడా ఒక 4, 5 పాస్ట్ లైఫ్స్ వచ్చాయన్నమాట. ఒక ఏలియన్ పాస్ట్ లైఫ్‌లో ఏంటంటే అతను ఒక ఏలియన్‌గా ఉంటూ ఏలియన్స్‌లో ఒక సైంటిస్ట్ అనమాట. అతను వేరే గ్రహం మీద తను ఒక స్పేస్ షిప్ లాంటి దాన్ని క్రియేట్ చేసి అది పట్టుకొని వచ్చి భూమి మీదకి వచ్చి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనే దీంతో ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏలియన్ని మన భూమి మీదే యూఎస్‌లో పట్టేసుకున్నారంట. ఓకే. పట్టేసుకున్న తర్వాత ఆయన బ్యాక్ వెళ్ళడం జరిగింది.
సో బ్యాక్ వెళ్ళేటప్పటికి అప్పటికి పరిస్థితి ఏంటి, ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళడం చాలా టైం టేకన్ అవడంతో అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ ఎటు వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళ ఆచూకీ లేకుండా అయిపోయింది అనమాట. సో అది ఆయనకి కర్మలా క్రియేట్ అయింది. కర్మలా క్రియేట్ అయ్యి ఇప్పుడు ఆయన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. సో దానికి రూట్ కాజ్ లాగా అదొక పాస్ట్ లైఫ్ వచ్చింది. అయితే అక్కడ ఏలియన్ లైఫ్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ జెండర్స్, వాళ్ళ ఆకృతి, అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా, వాళ్ళ అట్మాస్ఫియర్ కానీ వాళ్ళ అలవాట్లు అవన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయండి. అందులో ఇలాంటివి మాకు వస్తూ ఉంటాయి అన్నమాట చాలా వింతగా. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరన్న ఈ పూర్ణాత్మ కాన్షియస్నెస్తో ఎలా డీల్ చేసి దీన్ని రిమూవ్ చేస్తారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అయితే ఏంటంటే మనకి స్పిరిచువల్ మెథడ్స్ చాలా ఉంటాయండి. ఎన్ని స్పిరిచువల్ మెథడ్స్ ఉన్నా సరే ఇక్కడ మనం చేసే ఈ ప్రాసెస్ అనేది చాలా అడ్వాన్స్డ్, చాలా పవర్ఫుల్ అని ఎందుకు చెప్తున్నాం అంటే మనం డైరెక్ట్గా హయ్యర్ కాన్షియస్తో మాట్లాడతాం. వేరే ప్రాసెస్లో ఇప్పుడు ఒక హీలింగ్ మెథడ్ ఉంది. హీలింగ్ మెథడ్లో ఏం చేస్తారు, ఎనర్జీని మనం తీసుకుంటాం, తీసుకున్న ఎనర్జీని వేరే పర్సన్కి పాస్ చేసి ఉన్న ఆ హెల్త్ ఇష్యూనో లేకపోతే దాన్నో సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఆ ప్రాసెస్లో దానికి రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకునే అవకాశం లేదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, తెలుసుకున్న రూట్ కాజ్కి ఏం సొల్యూషన్ ఇవ్వాలో కూడా మనకు తెలియదు. ఓకే, అంటే ఏంటి, ఆ మెథడ్లో ఉన్న లిమిటేషన్స్ అంతవరకే. కానీ ఇక్కడ హయ్యర్ కాన్షియస్ స్టేట్కి మనం కనెక్ట్ అయితే హయ్యర్ కాన్షియస్తో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు నాతో ఎలా అయితే మాట్లాడుతున్నారో అలా మనం హయ్యర్ కాన్షియస్తో మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం మెడిటేషన్లో కూర్చొని వచ్చిన ఇమేజెస్ని డీకోడ్ చేయడం కంటే డైరెక్ట్గా దీనికి ఇది ఆన్సర్ అని చెప్పడం చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో అలా మనకి ఈజీగా అర్థమయ్యి మనకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు ఈ హయ్యర్ కాన్షియస్ ద్వారా మీకు ఈజీగా చెప్పాలంటే రీసెంట్గా ఒక ప్రెగ్నెన్సీ కేసుని మేము డీల్ చేయడం జరిగిందండి. ఓకే, ఆవిడ మా దగ్గరికి వచ్చేటప్పుడే అది చాలా కాంప్లెక్స్ ప్రెగ్నెన్సీ అనమాట. ఓకే, డాక్టర్సు ఇది చాలా కష్టం అండి, కాకపోతే డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు, తల్లిగా ఆమె మాత్రమే తీసుకోవాలి. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, మేమైతే దీన్ని కంటిన్యూ చేయడానికి మేము రికమెండేషన్ చేయం, 1% కూడా నేను రికమెండ్ చేయను, అయితే మీరు డెసిషన్ తీసుకోండి అని అంటే ఆవిడ మా దగ్గరికి రావడం జరిగింది. ఓకే, ఇలా పొజిషన్ ఇలా ఉంది, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆవిడకి బాడీ స్కాన్ చేసి బేబీ పొజిషన్ చూసి ఆమె కాంప్లెక్సిటీస్ అన్నీ చూసి దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది హయ్యర్ కాన్షియస్ డెసిషన్ తీసుకొని ఏం పర్వాలేదు, ఎవరికేం కాదు, మేమంతా చూసుకుంటాం అని చెప్పి హయ్యర్ కాన్షియస్ మీరు ముందుకు వెళ్ళండి. ఎప్పటికప్పుడు మీరు సెషన్స్లోనే ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మమ్మల్ని కలిసి ఎలా ఉందో స్టేటస్ చూసుకుంటూ ఉండండి అని చెప్తే 9 మంత్స్ కంప్లీట్ అయిందండి. ఒక 3-4 డేస్ బిఫోరే బేబీ కూడా పుట్టిందనమాట. ఓకే, అయితే ఏంటంటే ఇలాంటి కేసెస్ని మన సెషన్స్ ద్వారా మాత్రమే మనం హ్యాండిల్ చేయగలం. ఎందుకు అంటే హయ్యర్ కాన్షియస్ అనేవాళ్ళు మనతో డైరెక్ట్గా మాట్లాడతారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తారు, దాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. హ్యూమన్గా మనం అలాంటి డెసిషన్స్ మనం తీసుకోలేం, లేకపోతే వేరే హీలింగ్ మెథడ్స్లో కానీ లేకపోతే వేరే ప్రాసెస్లో కానీ అంత అడ్వాన్స్డ్గా మనం చేయాలంటే మనం చేయలేం. అలాంటివి ఏవైనా చాలా బిగ్ థింగ్స్ ఉన్నాయి, ఇది హ్యూమన్స్గా పాసిబిలిటీ లేదు, కానీ దీన్ని హ్యాండిల్ చేయగలమా అనేది వాళ్ళు మాత్రమే చేయగలరు అనమాట.